తూర్పుగోదావరి జిల్లా సంపత్ నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధపడ్డామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే డబ్బులు అందేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. రాజమండ్రి నగర జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీని గారిని వేదికను అలంకరించాల్సిందిగా ఎమ్మెల్యే గారు కనిపించట్లేదు. అది వాళ్ళు ప్రైవేట్ ఒక్కోసారి అమ్మాలని చూస్తారు చూసారా, వాళ్ళు ఇప్పుడున్న రైతు కలిపి 10 లక్షలు వస్తుంది. అది ఆల్రెడీ తెలంగాణలో కొంచెం నమస్కారం. అవునా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వాస్తవంగా ఈ జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతమైన రైతులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఒక పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేటట్టు కూడా మా కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి అంశం పేమెంట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 గంటల లోపే రైతుల ఖాతాలో జమ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా 4-5 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో అనుకున్న 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణలో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 89,000 మంది రైతులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 430 కోట్ల రూపాయలు వాళ్ళ ఆ నగదు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. లోన్ సంచుల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదా రైతుకి ఎక్కడ కూడా తేమ శాతం విషయంలో అనుమానాలు రాకూడదనే ఉద్దేశంతో మొత్తం యంత్రాలు వాడటమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరిని కూడా మేము మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బందిని ట్రైన్ చేసి గత 3 నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చాం.